జగన్మోహన్ రెడ్డికి వరుసగా 2 గుడ్ న్యూస్లు కోర్టుల నుంచి. ఒకటి ఏంటి అంటే ఆయన పాస్‌పోర్ట్‌కు సంబంధించి, అలాగే రెండోది ఆయన యూకే వెళ్ళడానికి అనుమతికి సంబంధించి 2 కూడా. ఎందుకంటే ఈ నెల 11 నుంచి 2 వారాల పాటు ఆయన విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని విచారించిన సిబిఐ కోర్టు ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు ఆయన యూకేలో పర్యటించేందుకు అనుమతులైతే జారీ చేసింది. ఆయన కుమార్తె గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే ఆ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు, యూకే వెళ్ళబోతున్నారు. అలాగే అదొకటి. రెండో అంశం ఏంటి అంటే ఆయన పాస్‌పోర్ట్‌కి సంబంధించి తాజాగా ఎన్ఓసి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేస్తూ హైకోర్టు కూడా తీర్పిచ్చింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే 5 ఏళ్ల కాల వ్యవధితో జగన్‌కు పాస్‌పోర్ట్ జారీ చేయాలి అని చెప్పి ఉన్నత న్యాయస్థానం అధికారులు ఆదేశించింది. ఒక రకంగా వాస్తవానికి జగన్‌కు 5 ఏళ్ల కాల వ్యవధితో పాస్‌పోర్ట్ జారీకి ఎన్ఓసి ఇవ్వాలంటే ఆయన స్వయంగా కోర్టు ముందు హాజరవ్వాలి. అలాగే 20,000 రూపాయలతో వ్యక్తిగత పూచీకత్తు కూడా సమర్పించాలి అని చెప్పి విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల ఆదేశించింది. ఈ సందర్భంగా ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ జగన్ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో అందులో కూడా వెసులుబాటు వచ్చేసింది. ఈ 2 ఒక రకంగా ఇక జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే యూకే వెళ్ళబోతున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. 30వ తేదీ వరకు ఆయన యూకేలోనే ఉంటారా, లేదంటే కొంతమంది 4-5 రోజుల పర్యటనే మళ్ళీ వచ్చేస్తారు, ఆయన జిల్లాల పర్యటన ఉంది అని చెబుతున్న నేపథ్యంలో ఏం జరుగుద్దో చూడాలి. మొత్తానికి 2 గుడ్ న్యూస్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఒకేసారి విన్నారు.